వారం వస్తారని ఎదురు చూడలేదు. ఫోన్లో కూడా చెప్పలేదు కదా. బాలా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత నేనోటైపోయాను కదా. మీరు వారానికి ఒక రోజే వస్తారు. అమ్మ పొద్దున్న వెళ్తే మధ్యాహ్నమే వస్తారు. గూట్లో ఉండే ఒక పక్షిలాగుండే నాకు ఇప్పుడు అక్క ఉండటం వల్ల బాగుంది. నిన్ను చూడ్డానికే అశోక్ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాడు. వచ్చిన వెంటనే గొడవ పడకుండా వెళ్ళి నీళ్లు తీసుకురా. భర్తతో ఎలా ప్రేమగా ఉండాలి అనే దాని గురించి మీరు కొంచెం తనకి నేర్పించండి అక్క. చెప్పించేవాళ్ళు మంచి మనిషే, అది కూడా భర్తతో ఎలా ప్రేమగా ఉండాలని. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి అఖిలని తీసుకొస్తాను. ఓ ఓ, బాలక్క, కొన్నాళ్ళ పాటు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి ఉండడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? బాలని ఎక్కడికి పంపించాలని అనుకుంటున్నావు? అక్క మాత్రమే కాదు, మనం అందరం వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? సిటీకి ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నాం, కానీ అది జరగలేదు. దానికి బదులుగా అసిస్టెంట్ మేనేజర్గా నాకు ప్రమోషన్ వచ్చింది. ఉండడానికి కంపెనీ ఇల్లిస్తుంది, కాబట్టి వాళ్ళు చెప్పిన ఊరికి మనం వెళ్ళాలి. లేదంటే ఆ జాబ్ రిజైన్ చేసి ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకోవాలి. చేస్తున్న పని వదిలేడు ఈజీయే, కానీ కొత్త పని దొరకడమే కష్టం. ఇక్కడ నుండి వాళ్ళు చెప్పిన ఊరికి వెళ్ళాలి, అంతే కదా. నువ్వు రాజీ అక్కడికే వెళ్ళండి. మేము ఎక్కడికి వెళ్ళినా మీరు మాతోనే ఉండాలి. అయితే ఈ ఇల్లు, ఈ ఇంటిని అద్దెకి ఇచ్చేయండి అక్క. మీరు పిల్లలతో పాటు వెళ్ళి ఉండండి. ఈ చిన్న జీవితంలో దొరికే చిన్న చిన్న సంతోషాలని వద్దని చెప్పొద్దు. మున్సిపాలిటీలో ఉన్న కాంట్రాక్ట్ని మీరు ఇప్పుడే ఆపేస్తే మనం రేపే కోల్కతా వెళ్ళిపోవచ్చు. మనమంటే మీరు మీ పిల్లలు కూడా. అదేం వద్దులే అశోక్, కొద్ది రోజులు నన్ను నా పిల్లల్ని ఇక్కడ ఉండనిచ్చినందుకు థ్యాంక్స్. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు అనిపించడం లేదు. మనం అందరం ఉండడానికి సౌకర్యంగా ఉండే ఇల్లే ఇప్పుడు నాకు దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక జాబ్ కూడా అరేంజ్ చేస్తాను. వాళ్ళక మీరు కూడా రావాలి. ఇద్దరు పిల్లలతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేము కదక్కా. ఇప్పుడంతా బానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లం వస్తుంది. అదంతా ఒప్పుకుంటాను, కానీ వెళ్తే అందరం కలిసే వెళ్ళాలక్కా. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు, మనం వెళ్దాం బాలా. నేను ఒక వారం లీవ్ పెట్టే వచ్చానక్క. ఈలోగా మీ నిర్ణయం చెప్పండి. మీరు అనవసరంగా ఏం ఆలోచించకండి అక్క. ఎందుకక్క ఏడుస్తున్నారు? మా అమ్మ నాన్న కూడా పుట్టిన వాళ్ళు చూపించని ప్రేమ అభిమానాన్ని మీరందరూ నా మీద చూపిస్తూ ఉంటే నాకే తెలియకుండా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. మేమేమీ ఎవరో కాదక్కా, మీ కుటుంబంలో ఒకరిలాగా అనుకోండి కదమ్మా. నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఇక నువ్వు ఏమీ ఆలోచించుకో, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరదాం. అమ్మా, ఒకసారి ఇక్కడికి రండి. వస్తున్నా, ఇప్పుడు వస్తాను. మీ అన్నయ్య చెప్పినట్టుగా చెమ్మేలిని ప్రదీప్ బంధించి ఉంచారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. మొదటి కారణం, తను ప్లాన్ వేసి చెమ్మేలిని బిడ్డని ఎత్తుకెళ్లేదు. చెమ్మేలి తన ఇష్టంతోనే అతని కారెక్కి వెళ్ళింది. ఇక తర్వాత చెమ్మేలికి సంబంధించిన ఆస్తుల పవర్ ఆఫ్ అటర్నీ కూడా శేఖర్ చేతిలోనే ఉంది. అలా అయితే చెమ్మేలిని కంట్రోల్ చేస్తుంది వాళ్లే. నీ మీద అలిగి ఇల్లొదిలి వెళ్ళిపోయిన చమేలికి ఏదైనా జరిగిందంటే అందుకు నువ్వే బాధ్యత తీసుకో. చమేలిని తెలివిగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేసి తన ఆస్తులు మొత్తాన్ని కాజేయడానికే ఆ ప్రదీప్ ప్రయత్నిస్తున్నాడు. అలా రాయించుకున్న తర్వాత చమేలిని కొడుకుని చంపేసి ఆ నిందని నీ మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తాడు. అలాంటిది ఏదైనా జరగడానికి ముందు చమేలిని అతని దగ్గర నుంచి కాపాడాలి. సూరజ్, నీ అనుమతి కోసమే అన్నయ్య ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఓకే చెప్తే పోలీసులు రేపే సర్చ్ చేస్తారు. ఆ ఇంట్లో చెమేలి ఉన్న విషయం పోలీసులకు కన్ఫర్మ్గా తెలుసా? అదింకా పూర్తిగా కన్ఫర్మ్ అవ్వలేదు. నువ్వు భర్తవి కాబట్టి ఈ విషయంలో నీ ప్రమేయం ఖచ్చితంగా ఉండాలని మా అన్నయ్య అంటున్నాడు. ఆ ఇంటిని రేడ్ చేయాలని నువ్వు వాన్మూలం ఇస్తేనే పోలీసులు కూడా వెతకడం మొదలు పెడతారు. నేను మాట చెప్పనా? రైడ్ చేసే పోలీసులే న్యాయాన్ని చట్టాన్ని చూడాలి. ఎక్స్పోర్ట్ కంపెనీ పక్కనున్న ఇల్లు నాకు బాగా తెలుసు.
మీరు నాతో ఉన్నారంటే ఈరోజు రాత్రికే వెళ్ళి ఆ ఇల్లు సర్చ్ చేద్దాం. అది చాలా ప్రమాదం అన్నయ్య. అక్కడ వాడు ఎవరినైనా మనుషుల్ని ఏర్పాటు చేసి ఉంచుంటే సమస్యగా. అలాంటి వాటికి నేను భయపడను. హెల్ప్ కోసం ఆర్కేని పిలుస్తున్నా. మీరు రానంటే ఒంటరిగా వెళ్ళడానికి నాకు భయం లేదు. గోపి అని కూడా పిలుద్దాం. ఇందులో పోలీసులొద్దు. అక్కడికి వెళ్ళాక మనం రహస్యంగా చెమెలిని వెతుకుదాం. చెమెలి బిడ్డ అక్కడ ఉన్నట్లు కన్ఫర్మ్ అయితే అప్పుడు పిలుద్దాం. నీతో నేను ఆర్కే, చమేలిని బిడ్డని అక్కడ బంధించుంచారంటే మేము ఖచ్చితంగా రహస్యంగా వెళ్తే వాళ్ళని కాపాడొచ్చు. పోలీసులు అక్కడికొస్తే అది న్యూస్గా మారుతుంది. సూరజ్ భార్య ఇంకా బిడ్డని కిడ్నాప్ చేసి ఇన్నాళ్ళుగా బంధించుంచారని నలుగురికి తెలిసిందంటే అప్పుడు పోయేది సూరజ్ పరువే. సూరజ్, నువ్వు చెప్పినట్టు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం. రిజిస్టర్ ముందు చమేలి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం వల్ల తను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లడమే మంచిది. తీసుకువెళ్ళాలి. ఎక్కడికైనా కాదు, డైరెక్ట్గా స్వర్గానికి. హత్య చేయటం చాలా రిస్క్. ఇప్పటికే మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది. ఈ ఇన్ఫర్మేషనే కదా, ఎవిడెన్స్ అంతా ఏం లేదుగా. నన్నడిగారంటే ఆ చెమ్మేలి ప్రాణాలతో ఉందంటే మనందరికీ ప్రమాదమే. ఒక చిన్న పిల్లని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద వదిలేయటం కాదు చమేలి విషయం. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఒక కోటీశ్వరుడు కూతురుతను హత్య చేసిన నేరస్తులను పట్టుకోవడానికి వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలు. కోటీశ్వరులైనా తప్పుడు దారిలో వెళ్ళిన అమ్మాయి, డ్రగ్ అడిక్ట్ అయిన అమ్మాయి చమేలి. తాను ఫ్యామిలీ జీవితం ఒక ఫ్లాప్గానే ఉండేది. పెళ్లికి ముందుగానే పుట్టిన మొదటి బిడ్డ మరణం తర్వాత నుంచి డ్రగ్స్ యూసేజ్ కొంచెం ఎక్కువైంది. హస్బెండ్తో గొడవపడి పిల్లతో మత్తుమందు తయారు చేసే చోట్లో ఉండేది. డ్రగ్లోనే ఫుల్గా ఉండే తను అడ్డుగా ఉండే బిడ్డని ఏదో రైల్వే ట్రాక్లో పడేసింది. మత్తుగా ఉండేటప్పుడు రోడ్లో ఒంటరిగా తిరిగేటప్పుడు తనని ఏదో ఒక బండి తనని గుద్ది చంపేసింది. ఇది వర్కౌట్ అయితే ఈ హత్యకి మనకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం హైవే మీద వదిలేస్తే చాలు, ఏదో ఒక లారీ గుద్ది చనిపోతుంది. అలా అయితే తనని తీసుకెళ్ళటానికి నువ్వు రెడీగా ఉండు. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఎందుకు తల్లి ఏడుస్తూనే ఉన్నావు? నువ్వు మంచి బిడ్డవి కదా, ఏడవకుండా ఉండు. ఓ ఓ, ఓ. ఏడవకు తల్లి. ఏమైంది? పాప ఎందుకు ఇలా ఏడుస్తుంది? తెలీదు రాజీ, నిదట్లో ఏమన్నా కలకని ఉంటుందేమో. ఈ వయసులో కలలేం వస్తాయి? ఏ వయసులో కలలు కంటారని ఎవరికీ తెలీదు. ఎందుకు ఏడుస్తుంది? బిడ్డను ఎందుకు ఇలా ఏడిపిస్తూ ఉన్నారిద్దరు? మేమంతా ఏం చేయలేదు మా. నిద్రపోయే ముందు జలుబు గాని జ్వరంగానే ఉందా? అటువంటివేం లేవు. అయితే ఆకలి ఉంటుందా? ఇది ఆకలితో ఏడ్చే ఏడుపు కాదు. ఒకటి ఏదో ఆపదొస్తుందని సూచన తెలుస్తుంది, లేదా ఈ బిడ్డకి రక్త సంబంధికులు ఎవరికో ఏదో ఆపదొస్తున్నట్టు. ఇంత సరిగ్గా చెప్పడానికి జాతకం ఏమైనా నేర్చుకున్నారా? ఇదంతా చెప్పడానికి జాతకం నేర్చుకోకర్లేదు. వయసైన పెద్దవాళ్ళు చెప్పగా నేను విన్నాను. సాధారణంగా బిడ్డ తల్లికి ఏదైనా ఆపదొస్తేనే బిడ్డ ఇలా ఏడుస్తూ ఉంటుందంట. ఈ బిడ్డ వాళ్ళ అమ్మకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందో మనకి తెలియదు కదా. అంత ప్రేమ ఉన్న మనిషి బిడ్డని ప్రసవించి ఉంటే పాపని వదిలి వెళ్లేది కాదుగా. ఒకవేళ శ్వాస అందడం లేదేమో. ఇంకా సేపాగి చూద్దాం. ఆ తర్వాత కూడా ఏడు పాపకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. అరే, ఆస్పత్రికి వెళ్ళేంతదేం లేదు. చూద్దాం. మీరు వెళ్ళి పడుకోకుండా ఇక్కడే ఉండకండి. ఉదయమే మళ్ళీ పనికి వెళ్ళాలి కదా. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి, బిడ్డని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి అమ్మా, నేను అక్కతో పడుకుంటాను. ఓ ఓ, ఏడవకమ్మా. ఓ ఓ. సరే సరే, ఏడవకూడదు. నువ్వు మంచిదానివి కదా. ఆ, ఆ. రిజిస్ట్రేషన్ అయినంత వల్ల నిన్ను ఇక్కడి నుంచి వదిలేయటానికి నేను డిసైడ్ చేశాను. అన్నిట్లోనూ సంతకాలు చేసేశాను. నా ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేశాను. నా పాప నాకు తిరిగిచ్చాయి.
నువ్వు కూడా నీ కూతురు దగ్గరికే వెళ్ళిపోతున్నావు. నిన్ను ఇక్కడి నుంచి పంపించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. బట్ వేరే దారి లేక ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఒక డివోర్స్కి నువ్వు ఒప్పుకోనంటే మన ఇద్దరం కలిసి ఉండుండొచ్చు. నా పాపని తీసుకురా. ఊరికి అరవకండి మేడం. బిడ్డని ఇక్కడికైతే తీసుకురాలేం. అందుకని మిమ్మల్ని బిడ్డ దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రదీప్ సార్ ప్లాన్ వేశారు. ఆనంద్ నంబియారు ఒకే ఒక్క కూతురికి నిన్ను సరిపడిననేసి నన్ను వద్దన్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఆస్తి నా చేతుల్లో ఉంది. మనిద్దరం కలిసి ఉండటం నీకు అసలుకి నచ్చినంత వల్ల ఆస్తి మాత్రం తీసుకొని నిన్ను ఇక్కడి నుంచి పంపించేపోతున్నా. దీనికి పైన ఆలస్యం చేయకూడదు. 10 గంటల తర్వాత జనాలు తక్కువ ఉంటారు. ఓకే ఓకే సునీత, ఏయ్, వదలండి. ఏంటిది? నన్ను వదలండి. రోడ్లో దిగి నడిచేటప్పుడు ఎదురులో వచ్చే బండిని చూసి భయపడకుండా ఉండటానికి ఒక చిన్న దోస్. ఇక లెగు. రోడ్డు మీదకెళ్ళి కొంచెం దూరం నడిచే ఓపిక తనలో ఉంటుంది. ఇంకా ఎలాగైనా త్వరగా నీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో. రా నడు. సునీత
నా బిడ్డ ఎక్కడుందో చెప్పరా. నిన్నే అడిగేది, నా బిడ్డ ఎక్కడా? నా బిడ్డకి ఏమైనా జరిగిందో నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే. ఆర్కే, పోలీసులు పిలు. సూరజ్, చమేలిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. వెళ్ళు. పోలీసులు వచ్చేంత వరకు వీళ్ళని నేను చూసుకుంటాను. ఆర్కే, నా బిడ్డ మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు వెంటనే వెళ్ళు. చమేలి, 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 లే లే చమేలి. ప్రదీప్, దీని వెనక నువ్వే ఉన్నావని మేమెప్పుడో గ్రహించాం. ఇప్పుడు చెప్పరా, పాప ఎక్కడుంది? చమేలిని బిడ్డని కిడ్నాప్ చేసినందుకు, హింసించినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఇక జీవితాంతం జైల్లో కూర్చోండి. హలో, అమ్మా, నేనే. ఏంటి బాబు? అమ్మా, చమేలిని కనిపెట్టేశాను. ప్రదీపే తన్ని కిడ్నాప్ చేశాడు. నేను ఆర్కే కలిసి చమేలిని విడిపించాను. ఇప్పుడు మీరెక్కడున్నారు? నేనిప్పుడు పక్కనే ఉన్న సిటీ హాస్పిటల్లో ఉన్నాను. చమేలి ఇప్పుడు అన్కాన్షియస్లో ఉంది. పాప? పాపనింకా కనిపెట్టలేదు. మేమిప్పుడే బయలుదేరొస్తాం బాబు. తొందరపడొద్దమ్మా. అమ్మా, నాన్నకి విషయం చెప్పు. సరే బాబు. ఏంటి శారదా, ఎవరు ఫోన్లో? సూరజ్ కాల్ చేశాడండి. చమేలి దొరికిందంట. ఆ అమ్మాయిని ప్రదీపే కిడ్నాప్ చేశాడంట. సూరజ్ ఇప్పుడు చమేలితో పాటు హాస్పిటల్లో ఉన్నాడంట. పాప ఎక్కడుందో తెలియదంటున్నాడు. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దామండి. మందులిచ్చి గుణం చేసి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారా? లేకపోతే ఇప్పుడు తనెక్కడికి వెళ్తుంది? ఎలాగోలాగా వాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పండి. సూరజ్ అందుకు ఒప్పుకుంటాడా? వాడి భార్య కదా తను. వదిలేయాలనుకుంటే తనింత కష్టపడి తన్ను కనిపెట్టేవాడా? ఎన్నాళ్ళయింది అమ్మాయి కనపడకుండా పోయి? ఎన్నాళ్ళ నుంచి ఇంకొకటి దగ్గరే కదా ఉంది. ఏమైనా గాని ఇంక మీద కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండటంలో నాకిష్టం లేదే. ఈ పరిస్థితిలో వాడి దగ్గర ఇలా మాట్లాడకండి. ఇదంతా వాడి మంచి కోసమే చెప్తున్నాను. అర్థం చేసుకుంటే వాడే బాగుంటాడు. ఓకే ఓకే, నేను పిలుస్తానులే. అది నేను చెప్పిన తర్వాత చేయండి, ఓకేనా? నిన్న రాత్రి ఎప్పుడొచ్చావురా కృష్ణ? తెల్లవారుజామున 2:30. గోపి అన్నయ్య పోలీసులతో వచ్చి ప్రదీప్ని ఇంకా తనతో ఉన్న వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నాడు. చెమేలి వాళ్ళ బంధువే కదా వాడు? చమేలి ఆస్తి మొత్తం తన పేరులోకి రాయించుకోవాలనుకున్నాడు. ఏమైనా చెమేలి ఏ సమస్య లేకుండా తిరిగొచ్చింది కదా. మరి పాప సంగతి? నేను రావాలంటే చెప్పండి, నేను ఆర్కేకి ఇస్తాను. సూరజ్ అన్నయ్య. సూరజ్, చమేలికి ఇప్పుడు ఎలా ఉంది? షెడేషన్లో ఉంది. చమేలికి కొన్ని రోజులుగా హైడోస్ మత్తు మందు ఇస్తున్నట్లుగా ఇక్కడ డాక్టర్లు చెప్పారు. నార్మల్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది. నేను హాస్పిటల్కి వస్తాను. ఈ రోజు వద్దు, అమ్మ కూడా ఇక్కడికి వస్తోంది. ఆ ప్రదీప్ సంగతి ఏమైంది? ఆ ప్రదీప్ ఇంకా సునీత పోలీస్ కస్టడీలో ఉన్నారు. పాప గురించి ఏమైనా? ప్రదీప్ని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నీకు ఫోన్ చేస్తాను. సరే, ఓకే. రాజీ, బాలా, పాపం లోపలికి తీసుకెళ్ళు. బిడ్డను తీసుకుని నువ్వు అసలు బయటికే రాకు. వెళ్ళు. ఏంటమ్మా ఎందుకింత టెన్షన్గా ఉన్నారు? ముందు నేను చెప్పింది చెయ్యండి. ఏమైందక్క? ఏమైనా ప్రాబ్లమా? నీకా బస్ స్టాప్ పక్కనే కదా ఈ బిడ్డ దొరికిందని చెప్పావు? అవును. నేను తిరిగి వచ్చేటప్పుడు చూశాను. ఆ బస్ స్టాప్ లోను చుట్టుపక్కల రైల్వే ట్రాక్ లోను పోలీసులు వెతుకుతున్నారంట. దానికి మీరెందుకు భయపడుతున్నారు? భయపడాల్సిందేనమ్మా. వాళ్ళు వెతికేది ఈ బిడ్డ కోసమే.
ఎవరో ఒక అతను అక్కడ పడేసి వెళ్ళిన బిడ్డనే వాళ్ళు వెతుకుతున్నారంట. సాక్షి కోసం వచ్చినట్టే పోలీసులు చెప్పారంట. బాలా, మనం అనుకున్నట్టు తల్లి ప్రేమ లేకుండా ఆ బిడ్డను అక్కడ పడేసి వెళ్ళలేదు. పోలీసులు అక్కడున్న చుట్టుపక్కలందరినీ ప్రశ్నిస్తున్నారంట. అతి త్వరలోనే వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు.